హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో 5 నెలల తర్వాత బడ్జెట్ అనేది ప్రవేశపెడతాం జరిగింది. బేసికల్గా గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి ఒక నెల 15 రోజుల్లో ఎవరైనా కొత్తగా చార్జ్ తీసుకున్న గవర్నమెంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతాం జరుగుతుంది. కానీ ఎందుకు లేట్ అయిందో మనకు తెలియదు. 5 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ 2020-24కి 2020-25 గాను బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లోకి వెళ్ళే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. గత ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సూపర్ 6 పథకాల గురించి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం పైన ఉన్నటువంటి అప్పుల భారం గురించి కావచ్చు, ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి అనేకమైన న్యూస్లు కావచ్చు, వాటి గురించి మనం ఒకసారి ముందుగా విశ్లేషించుకుంటే సబ్జెక్టులోకి క్లియర్గా వెళ్ళొచ్చు. గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు 13 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ చెప్పడం జరిగింది. అప్పుడే ఆయన మాట్లాడారు, 13 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి మీడియా కడతాదా? జగతి పబ్లికేషన్స్ కడతాదా? లేదంటే సొంత డబ్బులు తీసుకొచ్చి జగన్ ఇస్తాడా? లేదు, ప్రజలే కట్టాలి. మీకు అర్థమవుతుందా జగన్ మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు అంటూ మీడియా ముఖంగా మాట్లాడటం అనేది జరిగింది. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళి 13 లక్షల కోట్లు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు ముందు మాట్లాడేటప్పుడు మాత్రం దాన్ని 10 లక్షల కోట్లకు తగ్గించారు. 13 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు తగ్గించారు. ఆ 10 లక్షల కోట్లు కూడా మళ్ళీ పర్సనల్గా వేరే దగ్గర మాట్లాడుతూ 9,30,000 కోట్లకి కుదించారు. అంటే అవకాశాన్ని బట్టి 13 లక్షల నుంచి 9,30,000 కోట్ల వరకు తగ్గించడం జరిగింది. అంటే ఇందులోనే పెద్ద మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది బయటపడుతున్నాయి. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు సొంత మీడియా అయినటువంటి ఈటీవీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ దగ్గర కూర్చోబెట్టి దాని చుట్టూ ఒక పామును చుట్టి ఆంధ్రప్రదేశ్ విధ్వంసకరుడు, రుణాసురుడు అంటూ కార్టూన్లు వేయటం జరిగింది. అంతటితో ఆగారా? ఆగలేదు. అలాగే ఒక గ్రెనేడ్ జగన్మోహన్ రెడ్డి వెనకబెట్టి త్వరలో పేలనున్నటువంటి అప్పుల బాంబు అనేసి ఇంకో కార్టూన్ వేయటం జరిగింది. ఇలా ప్రతిసారి 13 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడని ప్రజల బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేయటం అనేది జరిగింది. కానీ ఈరోజు పెట్టిన బడ్జెట్లో మొత్తానికి కలిపి ఎంత ఉందో తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 6,46,531 కోట్లు. అంటే 13 లక్షల కోట్లు ఎక్కడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అప్పులని చెప్పినటువంటి చిట్టి ఇది ఈరోజు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఇందులో కేవలం 6,46,531 కోట్లని ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. అంటే అప్పుడు ఎంత పెద్ద అబద్ధం ఆడారనేది ప్రజలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇది మీకోసం నేను చేస్తున్న స్పెషల్ వీడియో అనుకోండి. అంతేకాదండి, 6,46,000 కోట్లు కదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసింది. 6,46,000 కోట్లని మీరు అనుకోకండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఆంధ్రప్రదేశ్లో పైన ఉన్న అప్పుల భారం ఎంతని మీరు నన్ను అడిగినట్లయితే 2,57,509 కోట్లుంది భారం అప్పటికే. అంటే 2,57,000 కోట్లు మైనస్ 6,46,000 కోట్లు. మీరు ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంత అంటే కేవలం 2,87,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు. మిగిలింది మొత్తం గతంలో ఉన్నటువంటి 2,57,000. ఇప్పుడు ఆయన చూపిస్తుంది 6,46,000 మైనస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసింది దగ్గర 2,80,000 కోట్లు మాత్రమే అప్పు చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు చేసింది 13 లక్షల కోట్లు చేశాడని వాళ్ళ మీడియా సంస్థల ద్వారా, పేపర్ల ద్వారా రాంగ్ ప్రాపగండా చేశారు. అర్థమైంది కదా? ఒకటి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈనాడులో వచ్చిన పేపర్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ పైన రుణభారం 10,75,000 కోట్లు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విధ్వంసకరుడు. 2, శ్రీలంక కన్నా ఘోరంగా అధ్వానమైన స్థితిలో ఉన్నటువంటి
ఆంధ్రప్రదేశ్ భ్రుణాసురుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో సర్వనాశనం. 2, ఆర్బీఐ కేంద్రాలు హెచ్చరిస్తున్న మాట వినకుండా ఇచ్చలవిడిగా అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు అన్నమాట. దీన్నే అటు ఏబిఎన్, టీవీ5 వీళ్ళంతా కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఎలా అంటే చెడు త్వరగా ప్రబలుతుంది అంటారు కదా, దానికి ఉదాహరణ ఇదే అన్నమాట. అయితే అదంతా వదిలేద్దాం. గతం అంటే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది. అది కూడా 2 సంవత్సరాలు కరోనాలో కొట్టుకుపోతే అందరికీ అన్ని సంక్షేమ పథకాలు టైం టు టైం ఇంటికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు సక్రమంగా నాడు నేడు స్కూళ్ళు, అమ్మ ఒడి, రైతు బంధు ఇవన్నీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.